మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, ఎవరైనా సడన్ గా సక్సెస్ అయితే అబ్బా వాడికి ఎంత లక్రా, కరెక్ట్ టైంలో బంపర్ ఆఫర్ తగిలింది అని అనేసుకుంటాం. అవునవును, చాలా కామన్ గా వినే మాటే ఇది. కానీ ఆ ఒక్క కరెక్ట్ టైం కోసం వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారో, ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అది మనం ఆలోచించాం. నిజమే. బయట నుంచి చూసేవాళ్లకి అది లక్కలాగే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది కేవలం ఆ చివరి ఫ్రేమ్, ఆ సక్సెస్ మూమెంట్ మాత్రమే. కరెక్ట్. దాని వెనుకున్న సినిమా అంతా వాళ్ళు చూడరు కదా. కానీ అసలు విషయం ఏంటంటే, అవకాశం అనేది సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం అనేది రెడీగా ఉన్న వాళ్ళకి దొరికే ఇంకో పేరు, అంతే. అంటే మనం అదృష్టమని పిలిచేది నిజానికి ఒక యాక్సిడెంట్ కాదంటారా? కాదు, అసలు కాదు. అది కూడా ఒక ప్రెడిక్టబుల్ అవుట్కమ్ అంటున్నారా? సరే, మరి ఈ ప్రిపరేషన్కి, ఆపర్చునిటీకి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఏంటి? ఈ లక్ వెనకాల దాగి ఉన్న ఆ కనిపించని కష్టమేంటో ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుంటే మనం లక్ కోసం ఎదురుచూడ్డం ఆపేసి మన లక్ని మనమే తయారు చేసుకోవడం మొదలుపెడతాం. మామూలుగా మన సమాజంలో ఫలితాన్ని మాత్రమే చూస్తారు, ఆ స్పాట్లైట్, ఆ విజయం, ఆ అవార్డ్. కరెక్ట్. కానీ దాని వెనకాలున్న ప్రాక్టీస్, ఫెయిల్యూర్స్, ఆ ప్రాసెస్ అంతా ఎవరికీ కనిపించదు. అందుకే సింపుల్గా లక్కీ ఫెలో అని ఒక ట్యాగ్ వేసేసి పక్కకు జరుగుతారు. ఇక్కడ ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది, లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓకే. అంటే మన జీవితంలో జరిగే సంఘటనలకు కారణం మనమే అని నమ్మేవాళ్లు ఒకరు, ఇంటర్నల్ లోకస్. ఎస్. మరియు బయటి పరిస్థితులు అదృష్టం కారణం అని నమ్మేవాళ్లు ఇంకొకరు, ఎక్స్టర్నల్ లోకస్. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నల్గా మారుతుంది. ఓ, అంటే సక్సెస్ వాళ్ళ చేతుల్లో ఉందని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు విజయం సాధించినప్పుడు ఆశ్చర్యపోరు. వాళ్ళు ప్రశాంతంగా నవ్వి, నేను దీనికోసమే కష్టపడ్డాను, ఇది జరగాల్సిందే అనుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళకు అదృష్టంలా అనిపించదు, వాళ్ళు చేసిన హార్డ్వర్క్కి వచ్చిన జీతంలా అనిపిస్తుంది. రైట్. సో అదృష్టం మీద ఆశలు పెట్టుకోవడం కంటే మన సంసిద్ధత మీద పనిచేయడం మొదలుపెట్టాలి. అదే కరెక్ట్ పాయింట్. మీరు చెప్పింది వింటుంటే నాకొక మంచి అనాలజీ గుర్తొస్తోంది. చెప్పండి. అవకాశం అనేది ఎప్పుడూ ప్రవాహించే ఒక నది లాంటిది. అది ఎవరికోసమో ఆగదు, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు ప్రశ్నేంటంటే, మనం ఆ నది ఒడ్డున చేతులు కట్టుకుని నిలబడ్డామా, లేక ఒక బకెట్ పట్టుకుని రెడీగా ఉన్నామే అనేది. చాలా చాలా మంచి పోలిక. ఆ బకెటే మన ప్రిపరేషన్. హబ్బా. ఆ బకెట్ సైజ్, దాని క్వాలిటీ అన్నీ మనం ఎంతలా సిద్ధపడ్డామనే దానిపై ఆధారపడి ఉంటాయి. నది అయితే అందరి ముందు నుంచి ప్రవహిస్తుంది, కానీ బకెట్ ఉన్నవాడికే నీళ్లు దొరుకుతాయి. కరెక్ట్. దూరం నుంచి చూసేవాళ్ళేమో, చూడు వాడి దగ్గరికే నీళ్లు వెళ్లాయి, ఎంత అదృష్టం అంటారు. కానీ వాడు ఆ బకెట్ను తయారు చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో వాళ్ళకి కనిపించదు. ఈ బకెట్ తయారు చేసుకోవడం అంటే ఈ ప్రిపరేషన్, ఇది చాలా వరకు ఒంటరిగా, నిశ్శబ్దంగా జరిగే ప్రాసెస్ కదా. అవును. అసలు ఎవ్వరూ చూడరు, ఎవరూ మెచ్చుకోరు. తెల్లవారుజామున లేచి చదవడం, రాత్రులు మేల్కొని ప్రాక్టీస్ చేయడం, వీటికి చప్పట్లు కొట్టేవారుండరు. మనమే మోటివేట్ చేసుకోవాలి. నిజం. ఆ ఒంటరి ప్రాసెస్లోనే అసలైన కాన్ఫిడెన్స్ పుడుతుంది. చాలామంది అనుకుంటారు కాన్ఫిడెన్స్ ఉంటే పని మొదలుపెట్టొచ్చని, కానీ అది రివర్స్. ఓ అవునా? పని మొదలు పెడితే చిన్న చిన్న విజయాలు సాధిస్తే అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కనిపించని గంటల్లో మనం చేసే పనులే మన మెదడుకు మనం పంపే బలమైన సిగ్నల్స్. హే, నేను నా భవిష్యత్తు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను అని మనమే చెప్పుకుంటాం. ఎస్, కరెక్ట్గా చెప్పారు. అంటే నేను ఇన్స్పైర్ అయ్యాక ప్రిపేర్ అవుతా అనుకోవటం తప్పు, ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ఇన్స్పిరేషన్ వస్తుంది అనేది కరెక్ట్ అంటున్నారా? ఖచ్చితంగా. ప్రిపరేషన్ అనేది ఒక యాక్షనే మోటివేషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇంకో అద్భుతమైన విషయం దాగి ఉంది, అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఓకే, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి కొంచెం వివరిస్తారా? చాలామంది దీన్ని స్టాక్ మార్కెట్లోనే వింటారు. ఇది జీవితంలో ప్రతిదానికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడితే ఈ ఏడాది చివరి నాటికి మీరు 37 రెట్లు మెరుగవుతారు. 37 టైమ్స్? ఎస్. అదే ప్రతిరోజు 1% వెనక్కి వెళ్తే దాదాపు 0కి పడిపోతారు. అదే కంపౌండింగ్ పవర్. మనం రోజూ చదివే ఆ 10 పేజీలు, మనం చేసే ఆ అరగంట వ్యాయామం, మనం నేర్చుకునే ఆ ఒక్క కొత్త పదం అప్పుడు చిన్నగా అనిపించవచ్చు. కానీ
కానీ కాలక్రమేణా అవి పెరుగుపోయి మిమ్మల్ని ఇతరుల కంటే ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. వావ్, 37 రెట్లు అనేది చాలా పెద్ద నెంబర్. అంటే మనం వేసిన విత్తనం వెంటనే చెట్టు అవ్వడు. అవ్వదు. భూమి లోపల దాని వేర్లు బలంగా పాతుకుపోవడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్రాసెస్ ఎవరికీ కనిపించడు. కానీ ఆ కనిపించని ఎదుగుదల ఆ చెట్టు బలంగా నిలబడడానికి కారణం. ప్రిపరేషన్ కూడా అంతే కదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవే మన హ్యాబిట్స్, మన అలవాట్లు. మనం ఎంత ఎత్తుకు ఎదుగుతామనేది మన ఆశల మీద కాదు, మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సిద్ధంగా ఉండటం అనేది ఒక ఈవెంట్ కాదు, అది కొన్ని మంచి అలవాట్ల ఫలితం. అయితే ఆచరణలో పెట్టగలిగే కొన్ని ముఖ్యమైన అలవాట్ల గురించి చర్చిద్దాం. ఈ కాన్సెప్ట్లో కొన్ని ప్రాక్టికల్ హ్యాబిట్స్ గురించి చెప్పారు. అందులో మొదటిది ప్రతిరోజూ చదవడం, డైలీ రీడింగ్. అవును, ఉదయం కొన్ని పేజీలు, రాత్రి కొన్ని పేజీలు చదవడం అనేది మన మెదడుకు చేసే వ్యాయామం లాంటిది. మైండ్కి ఎక్సర్సైజ్. ఎస్, అది మన ఆలోచన పరిధిని పెంచుతుంది, పాత నమ్మకాలను ప్రశ్నించేలా చేస్తుంది, కొత్త ఐడియాలను ఇస్తుంది. ముఖ్యంగా మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కావలసిన భాషను, పదజాలాన్ని అందిస్తుంది. కానీ చాలామందికి టైం ఉండదు కదా, దీనికి మీరేమైనా సలహా ఇస్తారా? టైం ఎవ్వరికీ ఉండదు, క్రియేట్ చేసుకోవాలి. రోజుకి 15 నిమిషాలు. జస్ట్ 15 మినిట్స్ అంతే. ఉదయం లేవగానే 15 నిమిషాలు, లేదా రాత్రి పడుకునే ముందు 15 నిమిషాలు. సోషల్ మీడియా స్క్రోల్ చేసే టైంను రీడింగ్కి కేటాయిస్తే చాలు. నెలకు 1 పుస్తకం ఈజీగా పూర్తవుతుంది. ఏడాదికి 12 పుస్తకాలు, 5 ఏళ్లలో 60 పుస్తకాలు. ఆలోచించండి, 60 పుస్తకాల జ్ఞానం మీలో ఎంత మార్పు తెస్తుందో. నిజమే. ఇక రెండవ అలవాటు, రోజూ లక్ష్యాలను సమీక్షించుకోవడం, డైలీ గోల్స్ రివ్యూ. చాలామంది కొత్త సంవత్సరం రోజు గోల్స్ రాసి పక్కన పడేస్తారు. అదే పెద్ద తప్పు. లక్ష్యాలు అనేవి మనకు దిక్సూచి, ఒక కంపాస్ లాంటివి. రైట్. ప్రతిరోజు ఒక్కసారైనా వాటిని చూసుకుంటే మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని తెలుస్తుంది. లేదంటే ఈ రోజువారీ జీవితపు ఒత్తిడిలో పడి మన అసలు గమ్యాన్ని మర్చిపోయే ప్రమాదముంది. ఇది ఒక రిమైండర్. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అనే ప్రశ్నకు ఇది ప్రతిరోజూ సమాధానం చెబుతుంది. మూడోది, ఇది నాకు చాలా నచ్చింది, జర్నలింగ్. అంటే మన ఆలోచనలను రాసుకోవడం. కానీ చాలామందికి ఖాళీ పేజీని చూస్తే భయం, ఏం రాయాలో తెలియదు. మంచి పాయింట్ అడిగారు. జర్నలింగ్ అంటే గొప్ప వ్యాసాలు రాయడం కాదు. ఓకే. మన బుర్రలో ఉన్న గజిబిజిని కాగితం మీద పెట్టడం. దీనివల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. అది ఒక అద్దం లాంటిది, మన బలాలు, బలహీనతలు చూపిస్తుంది. ఏం రాయాలో తెలియని వాళ్ల కోసం ఒక సింపుల్ ప్రాంప్ట్. చెప్పండి. ఈ రోజు నేను నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటి? ఈ రోజు నన్ను సంతోషపెట్టిన విషయం ఏంటి? ఈ రోజు నేను ఇంకా బాగా చేసి ఉండగలిగే పని ఏంటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం రాస్తే చాలు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇక చివరిగా 4వ అలవాటు, రిఫ్లెక్షన్. అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఇది జర్నలింగ్కి కొంచెం దగ్గరగా అనిపిస్తోంది. కొంచెం తేడా ఉంది. జర్నలింగ్ అనేది ఆలోచనలను రికార్డ్ చేయడం. రిఫ్లెక్షన్ అనేది ఆ రికార్డ్ చేసిన డేటాలు అనలైజ్ చేయడం. ఓకే. రోజు చివరిలో ఒక 5 నిమిషాలు. ఈ రోజు ఏం వర్కౌట్ అయింది, ఏం కాలేదు, రేపు ఏం మార్చాలి అని ఆలోచించడం. ఇది స్వీయ విమర్శ కాదు, స్వీయ అభివృద్ధి. దీన్ని ఒక బిజినెస్ ఓనర్ తన కంపెనీ లెక్కలను చూసుకున్నట్టుగా చూడాలి. ఎమోషనల్గా కాకుండా ఆబ్జెక్టివ్గా. అనుభవాన్ని జ్ఞానంగా మార్చే ప్రక్రియ ఇదే. ఈ 4 అలవాట్లు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. వీటికి ఎవ్వరి అప్లాజ్ అవసరం లేదు, కేవలం కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సరే, ఇప్పుడు మనం బాగా ప్రిపేర్ అయ్యాం, మన బకెట్ రెడీగా ఉంది అనుకుందాం. మరి ఆ నది రూపంలో వచ్చే అవకాశం ఎలా వస్తుంది? దాన్ని ఎలా గుర్తించాలి? అవకాశం అనేది ఎప్పుడూ డోర్ బెల్ కొట్టి హలో నేను అవకాశాన్ని అని చెప్పడు. అవును. చాలాసార్లు అది ఒక అదనపు పని, అంటే ఎక్స్ట్రా వర్క్ రూపంలో, ఒక సవాలు, ఛాలెంజ్ రూపంలో, లేదా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగే ఒక ఆహ్వానం రూపంలో, మారువేషంలో వస్తుంది. అంటే ప్రిపేర్ కాని వాళ్ళు దాన్ని చూసి అబ్బా ఇదొక తలనొప్పి అని వదిలేస్తారు. అంటే అవకాశం అనేది వర్క్ డ్రెస్లో వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ప్రిపరేషన్ వల్ల మన దృష్టి, మన పర్సెప్షన్ చాలా షార్ప్గా అవుతుంది. అది ఒక రాడర్లా పనిచేస్తుంది. అప్పుడు ఇతరులు మిస్ అయ్యే సిగ్నల్స్ను కూడా మనం పట్టుకోగలుగుతాం. ఓకే, ఎలా?
ఒకరు ఎదుర్కొంటున్న సమస్యలో మనకొక బిజినెస్ ఐడియా కనిపించవచ్చు. మనం ఒకరికి చేసే చిన్న సహాయం మన కెరియర్ను మార్చేసే ఒక రిలేషన్షిప్గా మారవచ్చు. ఎవరూ చేయనంటున్న ఒక పని మనల్ని ఒక ముఖ్యమైన వ్యక్తి దృష్టిలో పడేలా చేయవచ్చు. కానీ కొన్నిసార్లు మనం అవకాశాలను మిస్ అవుతాం కదా, అప్పుడు చాలా బాధగా ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? మిస్ అయిన అవకాశాలను ఫెయిల్యూర్స్లా చూడకూడదు. అవి మనకు లైఫ్ ఇచ్చే ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాకా? మనం అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాతి అవకాశం వచ్చినప్పుడు మనం మరింత బలంగా సిద్ధంగా ఉంటాం. మిమ్మల్ని మీరు నిందించుకుంటే అక్కడే ఆగిపోతారు. సర్దుబాటు చేసుకుంటే శక్తివంతులవుతారు. మీరు చెప్పింది వింటుంటే మన పెద్దవాళ్ళు చెప్పే మాట గుర్తొస్తోంది, ప్రాప్తం ఉండాలి అని. అంటే ఒకరికి వచ్చిన అవకాశం మనకు రాలేదంటే వాళ్ళు మనకంటే ఎక్కువగా దానికి అర్హులు లేదా సిద్ధంగా ఉన్నారు అని ఒప్పుకోవాలంటారా? ఒక రకంగా అంతే. ప్రాప్తం అనే మాటలో ఒక లోతైన అర్థముంది. దాన్ని మనం రెడీనెస్ లేదా అలైన్మెంట్ అని అనుకోవచ్చు. అలైన్మెంట్. ఇక్కడే ఈ అలైన్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. మన పెద్ద పెద్ద కలలకు మన రోజువారీ అలవాట్లకు మధ్య సింక్ ఉండాలి. ఉదాహరణకు, మనకొక పెద్ద ప్రమోషన్ కావాలి అనుకుంటాం, కానీ దానికి కావలసిన స్కిల్స్ నేర్చుకోవడానికి రోజు టైం కేటాయించకపోతే ఆ కలకు ఆచరణకు మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అవును. జీవితం మన కోరికలకు స్పందించదు, మనం చూపించే సంసిద్ధతకు మాత్రమే స్పందిస్తుంది. సో అంతా కనెక్ట్ అయ్యింది. ప్రిపరేషన్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటే అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాం. కరెక్ట్. సరైన సమయం వచ్చినప్పుడు ప్రిపేర్ అయినవాడు యాక్ట్ చేస్తాడు, ప్రిపేర్ కానివాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ చాలా తక్కువసేపు మాత్రమే తెరుచుకుని ఉంటుంది. అప్పుడు సంకోచిస్తే అది మూసుకుపోతుంది. ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, మరి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం. స్టే రెడీ సో యూ డోంట్ హ్యావ్ టు గెట్ రెడీ అని అంటారు కదా, అలాగా. చాలా బాగా చెప్పారు. ఈ రెడీనెస్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోతే అవకాశం అనేది మన శత్రువులా కాకుండా మన పార్ట్నర్లా వస్తుంది. కరెక్ట్. అప్పుడు మనం టెన్షన్ పడం, దాన్ని ఆహ్వానిస్తాం. చివరిగా ఒక్క మాట. ఈ మొత్తం ప్రాసెస్లో మనం పొందే అతి పెద్ద బహుమతి ఆ అవకాశం కాదు. కాదు మరేమిటి? ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో మనం తయారయ్యే వ్యక్తి. ఈ క్రమంలో మనకు లభించే క్రమశిక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, వీటికి వెలకట్టలేం. నిజమే. అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ ప్రాసెస్లో మనం నిర్మించుకున్న మన వ్యక్తిత్వం, ఆ క్యారెక్టర్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అదే అసలైన విజయం. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిద్ధంగా ఉండటం అనేది ఏదో ఒకరోజు చేసే పని కాదు, అదొక జీవన విధానం. లైఫ్ స్టైల్. కరెక్ట్, లైఫ్ స్టైల్. అదృష్టం కోసం ఎదురు చూడకుండా మనం కోరుకుంటున్న భవిష్యత్తుకు తగినట్లుగా మనల్ని మనం రోజువారీగా చిన్న చిన్న అలవాట్లతో మలుచుకోవటం. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత మన శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన. ఓకే. చాలాసార్లు మనం బిజీగా ఉండటాన్ని ప్రిపేర్ అవ్వటంతో కన్ఫ్యూజ్ అవుతున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ చేస్తున్న పనులు మనల్ని మన పెద్ద లక్ష్యం వైపు నడిపిస్తున్నాయా, లేక కేవలం మన సమయాన్ని నింపేస్తున్నాయా? బీయింగ్ ఇన్ మోషన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ మేకింగ్ ప్రోగ్రెస్. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.